గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నిన్న జరిగినటువంటి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇండియా ఫైనల్కి వెళ్ళిపోయింది. సో ఇండియా ఫైనల్కి వచ్చి నిన్న మ్యాచ్లో మ్యాక్సిమం 253 హైయెస్ట్ అంత ఐసీసీ T20 టోర్నమెంట్లో హైయెస్ట్ టీమ్ స్కోరు. ఆ స్కోర్ ఛేదించడం అంటే చేస్తే ఆల్మోస్ట్ అది వరల్డ్ రికార్డ్ అయి ఉండేది ఇంగ్లాండ్కి. బట్ ఏంటంటే ఏ టీము కూడా 250 అబోవ్ ఉన్న స్కోర్ని సేవ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. మేబీ దగ్గరకు రావచ్చు కానీ సేవ్ చేయడం అనేది చాలా కష్టం. నిన్న కూడా అది ఇంకోసారి ప్రూవ్ అయింది. ఇంగ్లాండ్ ఎంతో బాగా ఉన్నప్పటికీ చివరిలో వికెట్ పడిపోవడం కానీ లేకపోతే ఫస్ట్లో మెయిన్ వికెట్స్ అన్ని కూడా చేజార్చుకోవడం వల్ల మ్యాచ్ వాళ్ళ దగ్గర నుంచి చేజారిపోయింది. కానీ ఒకనొక టైంలో ఆల్మోస్ట్ 16-17 అవర్స్ కూడా ఆల్మోస్ట్ 17 అవర్స్ కూడా లాస్ట్ 3 అవర్స్కి 45 కొట్టాలి, అంటే ఓవర్కి వచ్చి 15 కొట్టాలి. అప్పటికి ఇంగ్లాండ్ కేవలం 5 వికెట్లు మాత్రమే పడిపోయి ఉంది. ఆ టైంలో ఇంగ్లాండే గెలుస్తుంది అనుకున్నారు అందరూ. కాకపోతే బుమ్రా వేసిన ఓవర్లో మ్యాక్సిమం 6 రన్స్ రావడం వల్ల మిగతా 2 అవర్స్లో వాళ్ళు ఎంత తీసుకొట్టినా కూడా 39 2 ఓవర్లు కొట్టడం అంటే పెద్ద టాస్కే. సో ఆ ప్రెజర్లో వికెట్స్ అన్నీ కూడా చేదార్చుకున్నారు. ఓవరాల్గా ఈ మ్యాచ్ అనుకున్నట్టుగానే 220 అబోవ్నే కొట్టారు. ఎందుకంటే అది బ్యాటింగ్ పిచ్, వంకేడి స్టేడియం, పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించే పిచ్ వల్ల ఫస్ట్ టీంకి పిచ్చింగ్ అవుతుంది. కాకపోతే ఇంగ్లాండ్ ఏమనుకున్నారంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని ఒక 200, 180, 200 లోపు ఆల్అౌట్ చేస్తే మనం చేయడం ఈజీ అనుకున్నారు. బట్ వాళ్ళు అనుకున్న అంచనాలన్నింటి కూడా తారుమారైంది. ముందులో సంజు శాంసన్ కానీ లేకపోతే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఇచ్చారు. స్కోర్ 250 దాటడానికి. బట్ ఇంగ్లాండ్ వాళ్ళు ఏంటంటే ఓపెనర్స్ కానీ లేకపోతే ఫస్ట్ 3-4 బ్యాట్స్మెన్స్ పెద్దగా వాళ్ళ కంట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల 50 అబోవ్ ఈ మ్యాచ్ వాళ్ళు ప్రెజర్ వల్ల ఓడిపోయారు ఫైనల్గా. ఏదైనా కానీ ఇంగ్లాండ్ ఈసారి ఫైనల్కి వెళ్ళలేకపోయింది. ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ 2 టైమ్స్ ఛాంపియన్, ఇండియా వచ్చి 2 టైమ్స్ ఛాంపియన్. అదేవిధంగా న్యూజిలాండ్కి అయితే ఇంతవరకు మరి ఐసీసీ T20 వరల్డ్ కప్ అయితే లేదు. వాళ్ళు రీసెంట్గానే 4 years బ్యాక్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో. ఈసారి శాంటనర్ కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్ గెలుస్తారో లేదు చూడాలి. ఏదైనా కూడా లాస్ట్ మ్యాచ్ ఫైనల్ గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. మేబీ మ్యాచ్ ఇండియాకి ఇంకొక కప్ వస్తుందా లేదా న్యూజిలాండ్ చరిత్ర తిరగరాసి వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలుచుకున్నారని వేచి చూడాలి.